జపాన్లోని కాకులు జంతు మేధస్సు మరియు సమస్య పరిష్కారానికి అత్యంత ఆకర్షణీయమైన ఉదాహరణలలో ఒకదాన్ని ప్రదర్శించాయి. ఈ పక్షులు కఠినమైన అక్రోట్లను పగులగొట్టడానికి కార్లను సాధనాలుగా ఉపయోగించడం నేర్చుకున్నాయి. ఈ ప్రవర్తన వారి పరిశీలన, ప్రయోగం మరియు అనుకూలతా సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది. కాకులు అక్రోట్లను తీసుకుంటాయి, రోడ్లపైకి ఎగురుతాయి మరియు వ్యూహాత్మకంగా వాటిని కదులుతున్న వాహనాల ముందు వదిలివేస్తాయి. దారిన వెళుతున్న కార్లు గుండ్లను నలిపివేసిన తర్వాత కాకులు ట్రాఫిక్ లైట్ ఎరుపు రంగులోకి మారే వరకు వేచి ఉండి బహిర్గతమైన జాజికాయను సేకరించడానికి సురక్షితంగా కిందకు పడిపోతాయి. ఈ ప్రవర్తన కేవలం స్వభావం కంటే ఎక్కువ. ఇది మానవ కార్యకలాపాల ప్రణాళిక, సమయం మరియు అవగాహనను ప్రతిబింబిస్తుంది. ప్రమాదాన్ని నివారించడానికి ట్రాఫిక్ లైట్లను ఉపయోగించడం ద్వారా కాకులు తమ వాతావరణంలో నియమాల ప్రాథమిక అవగాహనను చూపుతాయి. కాకుల మేధస్సును ప్రైమేట్లతో పోల్చి జంతువుల రాజ్యంలో సాధన వినియోగానికి ఉదాహరణగా పరిశోధకులు దీనిని తరచుగా ఉదాహరిస్తారు. వారి చాతుర్యం శాస్త్రవేత్తలను మరియు సాధారణ పరిశీలకులను ఒకే విధంగా ఆశ్చర్యపరుస్తూనే ఉంది.